ఓం శ్రీ గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పోలీస్ వర్గం అనగా పోలమ్మ తను భక్తి శ్రద్ధలని చాటుకోవటం అనేది ఇక్కడ జరుగుతున్న పూజా విధానంలో కానీ ఎటువంటి అంగు ఆర్భాటం లేకుండా తన మనస్సుతో స్పష్టంగా తను పూజ చేసి తన మనసుని నివేదన చేసి అమ్మవారికి కానీ ఏ దైవానికైనా సరే విష్ణు ఆలయంలో వెళ్లకుండా శివాలయంకి వెళ్లకుండా తన మనసులోనే శివుణ్ణి విష్ణువుని ధ్యానం చేసుకొని అమ్మవారితో సహా ప్రార్థన చేసుకొని తను ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఆ నామస్మరణతో మనస్సులో నామస్మరణతో చేసుకొని చేసే పూజా విధానమే పోలమ్మ చేసిన భక్తి శ్రద్ధలతో చేసిన పూజా విధానం. ఎందుకంటే పైకి చదవటానికి కానీ పైకి అనటానికి కానీ అత్తగారు ఊరుకోని సమస్య. అలాంటి సమస్యలో ఆమె మనస్సుతోనే చెప్పుకోవాలి కాబట్టి, ఆమె మనసులోనే ధ్యానించుకోవాలి కాబట్టి దైవాన్ని కూడా ఆమె మనసులోనే స్మరణ చేసుకుంటూ నిత్యము చేసే పనులతో కలిసి భగవంతుణ్ణి సేవించుకుంది ఆ పోలమ్మ. కార్తీక శుద్ధ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా చాలా భక్తి శ్రద్ధలతో కొలిసి అలవాట్లో భాగంగా తెల్లవారుజామున మళ్ళీ మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున కూడా ఉదయమే తెల్లవారుజామున లెగిసి ఈ తలార స్నానం చేసి తెల్లవారుజామున ఈ ఒత్తులను వెలిగించి ఈ 31 ఒత్తులు 32 ఒత్తులను వెలిగించుకొని ఈ విధంగా ఆ నదిలో కానీ పారే నీటిలో కానీ గంగలో ఆ నదిలో దీపాలు వదలటానికి వెళ్ళిన అత్తగారుతో సమానంగా ఇంట్లో ఉండి దీపం వెలిగించటం అనేది చేయటం వల్ల ఈమె భక్తి శ్రద్ధలకి మెచ్చి ఆ పరమశివుడు ఈమెకు పుష్ప విమానాన్ని పంపటం అనేది జరుగుతుంది. అదే పోలీస్ వర్గంకి వెళ్ళే దారి అని పోలీస్ వర్గం అని చెప్పుకుంటాము. మనం భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే భగవంతుణ్ణి ఆరాధిస్తామో అనుకూలత స్థితితోటి మనం ఏ విధంగా భగవంతుణ్ణి మన నిత్యకృత్యాలతో పాటు సేవించగలుగుతామో అప్పుడు స్వర్గం అనేది భగవంతుడు మనకిచ్చినట్లే లెక్క. శివుణ్ణే కాదు అమ్మవారినే కాదు ఎవరు ఏ భక్తి శ్రద్ధలతో ఏ దేవుణ్ణి కొలిసినా సరే వారికి భక్తి శ్రద్ధలతో కొలిసిన వారికి సుఖము అనేది వస్తుంది. సుఖము అనగా సంతోషాన్ని కలుగజేస్తాడు ఆ దైవం. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమే అవుతుంది. చెయ్యాలి అనుకునే భక్తి శ్రద్ధ అనేది రెండు ఉండగలిగితే ప్రతి ఒక్కళ్ళు సాధ్యమవుతుంది. దీనిలో మనం తెలుసుకోవలసింది భక్తి శ్రద్ధలు ప్రధానంగా ఉంటే భగవంతుడు అనేది మనకు శాశ్వతమైన మోక్షాన్ని ఇస్తాడు. శాశ్వతంగా మనకి పునర్జన్మ లేని వైకుంఠాన్ని ప్రాప్తిస్తాడు. దేవతారాధనలో నిరాడంబరంగా చేసుకొని వీళ్ళు చేశారనేది కాకుండా మన భక్తి శ్రద్ధలతో మనము ఎంతవరకు చేయగలమో మనము ఏదైతే చేయగలమో అది భగవంతుణ్ణి మనసులో ధ్యానం అనేది చేసుకుంటూ ధ్యాన సిద్ధిని పొందగలిగినప్పుడే మనం భగవంతుణ్ణి చూడగలుగుతాము, భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాము. ఇదే మనకి మోక్షదాయకం, మోక్ష మార్గం. ఈ దీపాలు వదలటం అనేది 2వ తారీఖు అక్టోబరు